హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్స్ అయితే ఒక 3 మొబైల్స్ రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్స్. ఈ మొబైల్స్ అయితే డెడ్ కండిషన్లో రావడం జరిగింది. వీటిని మనం రికవరీ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. చేసిన తర్వాత ఈ 3 మొబైల్స్ ఆన్ అయినాయా లేదా అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొబైల్ అయితే CPU రీబాల్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. CPU రీబాల్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనం ఒకసారి ఆన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఓకేనా? ఆన్ చేసే ప్రయత్నం చేశాక మనకి రిజల్ట్ అనేది ఏ రకంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. వాచ్ చేయండి. అయితే ప్రాసెసర్కి కొంచెం కూలింగ్ పేస్ట్ అనేది పెడదాము. ఇది ఎందుకు అంటే ప్రాసెసర్ అనేది రన్ అవుతున్నప్పుడు ఓవర్ హీట్ అవ్వకుండా కాస్త ఇది పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది. కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కూలింగ్ పేస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ముందుగా సెట్ అయితే చెక్ చేద్దాము. సరే, కెమెరాస్ అయితే తర్వాత చూసుకుందాం. ముందైతే ఫోన్ అయితే ఆన్ అవుతుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ చెకింగ్. ఫోన్ ఆన్ అయితే ఫిట్టింగ్ అనేది తర్వాత చేసుకోవచ్చు. మొదటగా కేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. చూద్దాం. చూస్తున్నారు కదా, ఛార్జింగ్ లోగో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ రీతిగా మన దగ్గర రిపేర్ అయితే అవైలబుల్గా ఉంది. 16% ఛార్జింగ్ అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది. అలాగే ఫోన్ కూడా ఫుల్గా ఆన్ చేద్దాము. ఆన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, మోటో లోగో అయితే వచ్చింది, హెలో మోటో అని చెప్పి. ఈ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్స్ అనేది ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ ఈ మధ్యకాలంలో చాలా రిపేర్లు అయితే ఈ ఎడ్జ్ 50 ఫ్యూజన్ కదా. ఫోన్ అయితే 100% ఆన్ అయింది అండ్ మనకి ఫుల్ఫిల్గా ఆన్ అవ్వడం జరిగింది. సౌండ్ కూడా వినిపిస్తుంది. ఓకేనా? ఈ రీతిగా మొబైల్స్ రిపేర్ అనేవి మన దగ్గర ఉంటాయి కనుక ఈ మీకు ఫస్ట్ చూపించిన 3 మొబైల్స్లో ఇది ఒక మొబైల్ అండి. అండ్ ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ అలాగనే ఇంకొక మొబైల్ అయితే మనకి రెడీగా ఉంది. చూస్తున్నారు కదా, ఆ మొబైల్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొక మొబైల్ అయితే రెడీగా ఉంది. ఇది కూడా చేసిన తర్వాత చూద్దాము రిజల్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక మొబైల్ అయితే రన్ అవ్వడం జరిగింది, ఆన్ అవ్వడం జరిగింది. ఇంకో మొబైల్ అయితే ఇంకా సీల్ కూడా ఓపెన్ చేసాము. జస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సీల్ అనేది ఇంకా స్టిక్కర్లు తీయలేదు. తీసి ఇది కూడా రిపేర్ చేసిన తర్వాత దీని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఈ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్స్ సంబంధించిన మొబైల్స్ చాలా ఈ మధ్యకాలంలో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అండి. చూస్తున్నారు కదా, ఫ్రెష్ కండిషన్లో ఉంది బోర్డు అయితే. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ మొబైల్ సడన్గా ఆగిపోవడం జరిగింది వాడుతూ. దీని CPU రీబాల్ చేయడం, CPU అనేది రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, CPU రిమూవ్ చేసి అండ్ క్లీన్ చేయడం జరిగింది. నెక్స్ట్ CPU అనేది కూడా రీబాల్ చేసిన తర్వాత అండ్ రీఫిక్స్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది CPU రీబాల్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? CPU రీబాల్ చేయడం జరిగింది. అండ్ దీనికి కూడా మనం ఈ కూలింగ్ పేస్ట్ అనేది పెడదాము, థర్మల్ పేస్ట్. ఎందుకంటే ఓవర్ హీట్ అయినప్పుడు ఇది CPUని కూల్ చేస్తుంది. అందుకోసమనే ఇది పెడదాం.
అండ్ ఒకసారి మనం బోర్డులో పెట్టి చెక్ చేద్దాం మొబైల్. కెమెరాస్ అనేవి తర్వాత ఫిట్ చేసుకుందాం. ముందుగా ఫోన్ అనేది ఆన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. కేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఛార్జింగ్ సింబల్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం. లో బ్యాటరీ ఉన్నట్టు ఉంది, అందువల్ల చూద్దాం ఒకసారి. ఓకే, 10% ఛార్జింగ్ అనేది ఉంది. అండ్ ఇందాక చేసిన మొబైల్ కూడా చూపిస్తున్నాను, అది కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, అది కూడా ఆల్రెడీ మీకు ఇందాక చేశాము. అండ్ ఇది కూడా చేయడం జరిగింది. ఇది సెకండ్ మొబైల్, ఇది కూడా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజియన్. ఓకే, ఈ మొబైల్ కూడా ఆన్ అయింది అండ్ ఆ మొబైల్ కూడా ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది కూడా వేరే మొబైల్ అండ్ ఆ మొబైల్ కూడా ఆన్ అవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చూపించాము. ఈ రీతిగా మన దగ్గర మొబైల్ రిపేర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 2 మొబైల్స్ అండ్ రెండు కూడా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్స్, రెండు కూడా చేయడం జరిగింది. రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా 1 అటెంప్ట్లో మనం రీబాల్ చేస్తే అది కంప్లైంట్ అనేది సాల్వ్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక మొబైల్ కూడా మనకి ఉంది రెడీగా, చూస్తున్నారు కదా. ఆ 2 మొబైల్స్ కాకుండా ఇంకొక మొబైల్ కూడా సేమ్ మొబైల్ ఎడ్జ్ 50 ఫ్యూజన్. అయితే ఫ్రెండ్స్, ఇది మన దగ్గరికి రాకముందే వేరే వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ వేరే మెంబర్స్ వేరే షాప్కి వెళ్ళింది. ఇది మొబైల్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ప్రయత్నం చేశారు, కాకపోతే రిజల్ట్ అనేది రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 50-50 ఛాన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యి వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ సీల్ రిమూవ్ చేసినప్పుడు ఈ ట్రాక్లు కూడా కట్ అవ్వడం జరిగింది. ఇలాగా ఈ ఎడ్జ్లు కూడా ట్రాక్లు అనేవి పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ సెట్లు 2 సెట్స్ అనేవి ఫ్రెష్ కండిషన్లో వచ్చాయి. 100% మనం రిజల్ట్ అనేది మీరు చూశారు. అండ్ ఇది ఆల్రెడీ డిస్టర్బ్ చేసి వచ్చింది. సో దీన్ని నేను తర్వాత చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ 2 మొబైల్స్ అనేది చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మొబైల్స్ ఏవైనా కానీ ఎనీ కంప్లైంట్ కూడా మేము చేస్తాము. మా మొబైల్ నెంబరు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కంప్లైంట్లు ఏమున్నా కూడా మీకు తెలుగులో మీకు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా నో ప్రాబ్లం. కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుద్ది. ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక కొంతమంది ఫోన్లు పక్కన పడేస్తారు. లేదండి, ఇలా ఇంకా అంటే నేననే కాదు, చాలామంది కూడా మంచి టెక్నీషియన్స్ ఉంటారు. ఏదో ఒక వీడియోస్ అనేది చూసినప్పుడు ఇలాంటి వాటికి సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది కనుక వేరే ఎక్కడైనా కానీ మీకు దగ్గరలో ఉన్న దూరమైనా సరే మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, వాటిని చేసి ఇవ్వడం జరుగుద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో కలుద్దాము. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.